రోడ్డు వెడల్పు పేరుతో అధికారులు తమ భూములను లాక్కుంటున్నారంటూ నిజామాబాద్ జిల్లా పడికిర గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తాము సాగు చేసే పంట భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీవనాధారమైన భూములను లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పాత రోడ్డున మరమ్మతులు చేయాలని, రోడ్డు వైడనింగ్ పనులను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంబంధమే లేదు. వాళ్ళ పేరు రాసి ఇల్లే రాసి రోడ్ పట్టనే బావాలా తోటల్లోకి వెళ్ళిపోనియం పాత రోడే బావాలా. మా నంసాపూర్ విలేజ్ బైపాస్ రోడ్డు తీస్తామని తోటలోకి వెళ్ళిస్తున్నారు. ఊళ్ళకి వెళ్ళిపోవాలి. ఊళ్ళకి వెళ్ళిపోతేనే బాగుంటుంది. రోడ్లు పోతే ఒక 70 ఎకరాలు పోతుంది. మాకు ఒక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలలో 3 బోర్లు ఉన్నాయి. ఆ 3 బోర్లు పోతే 5 ఎకరాలు ఏం చేయలేము. అది ఉంటేనే రైతు వేస్తేనే ఎవడైనా తినగలుగుతాం. మేము వ్యవసాయం బంద్ చేసుకొని ఏం చేయాలి మీరే చెప్పాలి. గవర్నమెంట్ తరఫున దయచేసి దీన్ని అందరూ సీరియస్గా తీసుకొని దీనికి అందరూ ఊర్లో ఎవరైనా సహకరిస్తున్నారు. ఊళ్ళో నుంచి పోవాలని ఈ రోడ్ పొంటనే పోవాలి. బైపాస్ అసలే వద్దు. చాలామంది ఎకరం ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలలో ఉన్నారు. దయచేసి మీరు వాళ్ళని ఆపగలుగుతారేమో నమస్కారం చేసి చెప్తున్నాను. రోడ్ పొంటనే బావాలా తోటల్లోకి వెళ్ళిపోనియం పాత రోడే బావాలా. మా నంసాపూర్ విలేజ్ బైపాస్ రోడ్డు తీస్తామని తోటలోకి వెళ్ళిస్తున్నారు. ఊళ్ళకి వెళ్ళిపోవాలి. ఊళ్ళకి వెళ్ళిపోతేనే బాగుంటుంది. రోడ్లు పోతే ఒక 70 ఎకరాలు పోతుంది. మాకు ఒక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలలో 3 బోర్లు ఉన్నాయి. ఆ 3 బోర్లు పోతే 5 ఎకరాలు ఏం చేయలేము. అది ఉంటేనే రైతు వేస్తేనే ఎవడైనా తినగలుగుతాం. మేము వ్యవసాయం బంద్ చేసుకొని